ఒక అన్నగా ఏం చేయలేకపోతున్నాను. ఆ ఇంట్లో వాళ్ళకు ఎదురు చెప్పలేకపోతున్నాను అని పెద్దిరాజు అవనితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ మాతాశ్రీని కలవనంటుంది. అమ్మ మాతాశ్రీని కలవకపోతే ఏమైంది? నేను వెళ్ళి కలుస్తాను. అసలు జరిగింది ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అత్తయ్య, వీలైనంత తొందరగా మాయ శ్రీకర్లకు పెళ్లి జరిపించాలి. లేదంటే మాయకు ఏ సమయంలోనైనా నిజం తెలిసిపోవచ్చు. నిజం తెలిస్తే మాయా శ్రీకర్ల పెళ్లి ఆగిపోతుంది అని నిహారిక అంటూ ఉంటుంది. అవునమ్మా, పెళ్లి జరిగిపోయిన తర్వాత నిజం తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయ్యి మాయా శ్రీకర్ గడితో జీవితాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పెద్దిరాజు కోపంగా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి పెద్దిరాజు అలా అడుగుతున్నావు? మాయా శ్రీకర్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును, నువ్వేంటి అలా ఉన్నావు? వీధి కుక్క ఏమైనా ఖర్చిందా ఏంటి అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజును అంటూ ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అని వసంత అడుగుతూ ఉంటుంది. అవని ఇంట్లో నుంచి వస్తున్నాను. ఆ పిచ్చి తల్లి అవని ఆ అమ్మవారు తనకు న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతుంది. మీరు చూస్తే అవనికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. మీరు అవనికి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఇప్పుడే మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాయ పేరెంట్స్తో నిజం చెప్పేస్తాను, శ్రీకర్కి పెళ్ళైపోయిందని అని చెప్పి పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, పెద్దిరాజు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పెళ్ళి ఆపాలని చూస్తే ఊరుకోను అని చెప్పి వేదవతి అంటుంది. మీరు ఎన్ని ప్లాన్లు చేసినా సరే ఈ పెళ్ళి ఆపేది నేనే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏమయ్యా పెద్దిరాజు, ఎందుకయ్యా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏంటండి, ఇంట్లో వాళ్ళంతా కలిసి అవనిని అలా నిందిస్తున్నారు, అలా అవమానిస్తున్నారు. అవని మంచిది కాబట్టి సరిపోయింది, లేదంటే నా భర్తకి రెండో పెళ్లి చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీరంతా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవని నా కుటుంబాన్ని, నా కొడుకుని మోసం చేసింది. నేను వెళ్ళి అవనిపై కేసు పెట్టాలి అని చెప్పి వేదవతి అంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ పెళ్లి జరగదు. ఇప్పుడే మాయ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని పెద్దిరాజు వెళ్తూ ఉండగా, ఏమయ్యా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వసంత అంటుంది. ఇక వసంత లోపలికి వెళ్తుంది. అత్త లోపలికి వెళ్ళింది. ఏం చేస్తుంది అని శౌర్య అంటూ ఉంటుంది. ఏముంది, పెద్ద కత్తిపేట తీసుకొచ్చి ఈ ఇల్లరికం మెడలపై వేస్తుంది. మెడలు విరిగి దెబ్బకి మూలన కూర్చుంటాడు అని కృష్ణబాబు అంటాడు. ఎరా కృష్ణ, ఏంట్రా ఆ మాటలు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక వసంత ఒక లెటర్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఏంటి ఆ లెటర్ అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఈయన ఏదో ఒకరోజు ఆ అవనికి సపోర్ట్ చేస్తాడని, మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తాడని, మాయా శ్రీకర్ల పెళ్లి ఆప్ చేస్తాడని నాకు తెలుసు. అందుకే నేను ఈ లెటర్ రాశాను. ఈ లెటర్లో ఏమి రాసిందో తెలుసా అయ్యా అని చెప్పి వసంత్ అంటుంది. ఏ రాసావే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నేను చచ్చిపోతానని రాశాను అని చెప్పి వసంత్ అంటుంది. చస్తే చావు అని చెప్పి పెద్దిరాజు అంటాడు. చావటమే కాదయ్యా, నా చావుకు కారణం నువ్వేనని ఈ లెటర్లో రాశాను. నేను చచ్చిన మరుక్షణమే నువ్వు జైల్లో కూర్చొని చిప్పకూడు తినాల్సి ఉంటుంది అని వసంత్ అంటుంది. ఇప్పుడు వెళ్ళవయ్యా, వెళ్ళి మాయ వాళ్ళ పేరెంట్స్కి అవని శ్రీకర్కి పెళ్ళైందని చెప్పు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. బావా, అవని ఎలా అయితే ఆ అమ్మవారిపై భారం వేసిందో నేను కూడా ఆ అమ్మవారిపై భారం వేస్తున్నాను. ఆ అమ్మవారే ఈ పెళ్లి ఆపుతుంది. మీరిద్దరూ అనవసరంగా గొడవ పెట్టుకోకండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. నువ్వు చేతగాని వాడివి కాబట్టే వీళ్ళంతా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ఒకే ఒక్కడివి అవని వైపు సపోర్టుగా ఉండుంటే కనుక అవనికి ఎంత అండగా ఉండేది అని పెద్దిరాజు శ్రీకర్ని అంటూ ఉంటాడు. నేను అవనిని అవాయిడ్ చేస్తున్నానా? మాయతో పెళ్ళి అనగానే ఎగిరి గంతేసేవాడిని. అవనిని వదులుకోవాలనుకుంటే అవనే కావాలనుకుంటున్నాను కాబట్టి మాయతో పెళ్ళి వద్దని నేను కూడా పోరాడుతున్నాను అని చెప్పి శ్రీకర్ పెద్దిరాజుతో చెప్తూ ఉంటాడు. ఆ అమ్మవారు ఆఖరి నిమిషంలో ఎలాగైనా సరే అవనిని నన్ను విడదీయనని నమ్ముతున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఏమయ్యా పెద్దిరాజు, అనవసరంగా గొడవలు వద్దయ్యా. అందరి నమ్మకం కూడా అదే, ఆ అమ్మవారు కాపాడుతుందని. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. తన మానిటర్లో అక్షయ్ ఫోటో చూస్తూ ఉంటుంది. అసలు ఈ పిల్ల ఎవరు? నా ఊహకి ఎందుకు అందట్లేదు? ఈ పిల్ల తల్లిదండ్రులు ఎవరు? నాకు శ్రీకర్కి పెళ్లి జరగకుండా ఆపగలిగేది ఈ పిల్లేనని నాకు తెలిసింది. ఈ పిల్ల ఎవరన్నది తెలిస్తే ఈ పిల్ల అడ్డు తొలగించుకుంటాను. నాకంటే ఎక్కువ శక్తులు ఈ పిల్లకున్నాయా? ఈ పిల్ల నుదిటిన ఏదో నాకు కనిపించని రాత రాసి పెట్టి ఉంది. కళ్ళు చూస్తుంటే ఏదో అద్భుతమైన శక్తి ఈ పిల్లలో ఉన్నట్టుంది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మాయ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి నిహారిక ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు మాయ అని నిహారిక అంటుంది. ఆఫీస్లో అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాట్లాడొచ్చా అని నిహారిక అడుగుతూ ఉంటే, పర్వాలేదు మాట్లాడు అని మాయ చెప్తూ ఉంటుంది. మా ఇంట్లో రెండు వర్గాల పోరు నడుస్తుంది.
మా మామయ్యకు పెద్దిరాజు గారికి శ్రీకర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. మిగతా అందరికీ ఈ పెళ్లి ఇష్టమే. ఏ సమయంలోనైనా శ్రీకర్కు నీకు జరిగే పెళ్లి ఆపాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. పెళ్లి ఆగకూడదు. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగాలి. లేదంటే నీకు శ్రీకర్కి మధ్యలో వేరే వాళ్ళు వస్తారు. ఈ పెళ్లి ఎలాగైనా తొందరగా జరిగేలా చూడు మాయా అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ శ్రీకర్కి అవనికి పెళ్లి జరిగిపోయిందన్న విషయం నాకు తెలుసు నిహారిక. కానీ నీ అవసరాల కోసం మీరు నిజాన్ని దాచిపెడితే నా అవసరాల కోసం నేను నిజాన్ని దాచిపెట్టాను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు మాయ అని నిహారిక అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే శ్రీకర్ని దక్కించుకుంటాను, నా శక్తినంతా ఉపయోగిస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఎన్ని స్కెచ్లు వేసైనా సరే శ్రీకర్ని నా సొంతం చేసుకుంటాను అని మాయ నిహారికకు చెప్తూ ఉంటుంది. త్వరగా పెళ్లి పనులు మొదలు పెట్టుకోండి, మీ పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు మాయ ఈ అందమైన జంట ఇంకా కనిపించట్లేదేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని కారు దిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కారు డోర్లో అవని చీర చిక్కుకుంటుంది. శ్రీకర్ కూడా అప్పుడే ఆఫీస్కి వస్తాడు. అవని చీర కారులో చిక్కుకోవటం చూస్తాడు. కార్ డ్రైవర్ ఆ విషయం చూసుకోకుండా కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ పరిగెత్తుకుంటూ అవని అని చెప్పి కారు ముందుకు వెళ్ళి కారుని సడన్గా ఆఫ్ చేసేలా చేస్తాడు. ఏమైంది సార్ అని చెప్పి కార్ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. ముందు నువ్వు కార్ దిగు అని చెప్పి శ్రీకర్ అంటాడు. డ్రైవర్ కార్ దిగ్గానే డ్రైవర్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. సార్ ఎందుకు కొట్టారు సార్ అని చెప్పి డ్రైవర్ శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. ఇక అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ నా చీర కారు డోర్లో చిక్కుకుంది, చూసుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోయావు అని చెప్పి అవని అంటుంది. సారీ సార్ చూసుకోలేదు అని చెప్పి శ్రీకర్కి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. సారీ చెప్పాల్సింది నాకు కాదు మేడంకి అని చెప్పి శ్రీకర్ అంటాడు. సారీ మేడం అని చెప్పి డ్రైవర్ అనటంతో సరే అని చెప్పి అవని అంటుంది. సరే ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాయ చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. డ్రైవర్ ఒక్కడిదే తప్పు కాదు బావా, నాది కూడా తప్పు ఉంది అని చెప్పి అవని అంటుంది. డోర్లో చీర ఇరుక్కోవటం వల్ల కింద పడి ఉంటే తల పగిలేది, అదే చీర ఊడిపోయి ఉంటే పరువు పోయేది అని చెప్పి శ్రీకర్ అంటాడు. బావా నాపై అంత కోపం ఉంది కదా నీకు, నువ్వు నా గురించి ఇంత సూక్ష్మంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నీకు నా పైన ఉన్న కోపం కన్నా కూడా ప్రేమే ఎక్కువ. నా చీర ఊడిపోతే పరువు పోతుందని ఆలోచించావు. ఆడదాని పరువు గురించి ఆలోచించగలిగేది ఒక భర్త మాత్రమే. కానీ నువ్వు ప్రస్తుతం నా భర్త స్థానంలో లేవు, కానీ నా గురించి అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటే నీ ఉద్యోగానికి నా ఉద్యోగానికి ప్రమాదం, లోపలికి వెళ్దాం పద అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు. ఇన్ని రోజులు వీళ్ళిద్దరి గురించి అంతలా పట్టించుకోలేదు. వీళ్ళిద్దరిని చూస్తుంటే మళ్ళీ కలుసుకునేలా ఉన్నారు. వీరు ఎప్పటికీ కలవకూడదు, వీళ్ళిద్దరూ కలిస్తే నేను మధ్యలో అన్యాయం అయిపోతాను అని మాయ మనసులో అనుకుంటుంది. నేను గేమ్ స్టార్ట్ చేయాల్సిందే అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాతా జగన్మోహిని ధ్యానంలో కూర్చొని ఉంటుంది. ఇక అర్చన కోపంగా మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్ళి మాతాశ్రీ అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా అని చెప్పి మాతాశ్రీ అడుగుతూ ఉంటుంది. నన్ను గుర్తుపట్టారా అని అర్చన అడుగుతూ ఉంటుంది. గుర్తుపట్టానమ్మా అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటుంది. మీరు చేసిందేం బాలేదు, మీరు తప్పు చేశారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మాతాశ్రీని అంత అవహేళన చేసి మాట్లాడుతున్నావా అని చెప్పి పక్కన ఉన్న శిష్యులు అంటూ ఉంటారు. మీరు ఆగండి అమ్మ అర్చన, నేనేం చేశాను, ఏం బాలేదు అని చెప్పి మాతాశ్రీ అర్చనను అడుగుతూ ఉంటారు. అవని మేడంకి శ్రీకర్ సార్కి పెళ్ళైందన్న విషయం మీకు తెలుసు కదా, మరి వేదవతి గారు వాళ్ళు మాయ జాతకం అలాగే శ్రీకర్ గారి జాతకం తీసుకొస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని ఎలా చెప్పారు? అది ఎంతవరకు కరెక్ట్? పాపం అవని మేడం కూతురు దూరమై ఆవేదన చెందుతుంది. భర్తను కూడా తన నుంచి శాశ్వతంగా ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అర్చన మాతాశ్రీని నిలదీస్తూ ఉంటుంది. నేను అలా చెప్పానా అని చెప్పి మాతాశ్రీ అంటూ ఉంటుంది. అవును మాతాశ్రీ, మీరు అలానే చెప్పారు అని చెప్పి పక్కన ఉన్న శిష్యులు చెప్తూ ఉంటారు. నేను అలా చెప్పానని అనుకోవట్లేదమ్మా అని చెప్పి మాతాశ్రీ అంటూ ఉంటే, మాతాశ్రీ మేమే అందుకు సాక్ష్యం, మీరు అలానే చెప్పారు అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటారు. అంతేకాదు మీరు వేదవతి గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయారు అని శిష్యులు చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగమ్మ అర్చన, ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుంటాను అని చెప్పి మాతాశ్రీ తన దివ్య దృష్టితో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత మాతాశ్రీ కళ్ళు తెరిచి, అమ్మ అర్చన, నేను నిజంగానే అలానే చెప్పాను,
కానీ ఏదో శక్తి నాలో ప్రవేశించింది. ఆ శక్తి కారణంగానే నేను అలా వేదవతి గారి వాళ్ళకు చెప్పాను అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటుంది. మీలోకి ప్రవేశించిన ఆ శక్తి ఏంటో మీరు తెలుసుకోలేవరా అని అర్చన మాతాశ్రీని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.